ఈ వీడియోలో వచ్చేసి OnePlus 13 అండ్ iQOO 13 ని కంపేర్ చేయబోతున్నాను. iQOO 13 వచ్చేసి గేమింగ్ ఫోన్ అన్నమాట. ఈ ఫోన్ లో Snapdragon 8 Elite చిప్సెట్ తో పాటు డెడికేటెడ్ సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది గేమింగ్ కి మీకు 144 FPS సపోర్ట్ కూడా చేస్తాయి. BGM 120 FPS లో ఆడుకోవచ్చు. ఇదే వరల్డ్స్ లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ 2K రెజల్యూషన్ తోని 144 Hz సపోర్ట్ చేస్తుంది. OnePlus 13 వచ్చేసి Hasselblad డెవలప్ చేసిన కెమెరాస్ తో 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో బ్రైటెస్ట్ డిస్ప్లే గా లాంచ్ చేస్తున్నారు. ఈ ఫోన్ లో కూడా Snapdragon 8 Elite చిప్సెట్ ఉంటది. మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటది. బట్ మన నిజాలు మాట్లాడుకుంటే OnePlus లో లాస్ట్ 2 years నుండి చాలా డౌన్ ఫాల్ ఉంది. OnePlus 12 సేల్స్ చాలా తక్కువ ఉన్నాయి. OnePlus 12 కంటే iQOO 12 ని చాలా మంది ప్రిఫర్ చేసి తీసుకున్నారు. ఎందుకంటే కొద్ది తక్కువ బడ్జెట్ లో మంచి ఫీచర్స్ తో లాంచ్ అయింది కాబట్టి. ఇప్పుడు కూడా అలాంటి ఫీచర్స్ తో iQOO 13 అండ్ OnePlus 13 లాంచ్ చేయబోతున్నారు. రెండిట్లో మీరు ఏదో ఒకటి తీసుకొని తప్పు చేయకండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డెఫినెట్లీ ఒక మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరికి ఏది సెట్ అవుతుందో కూడా చెప్తాను. OnePlus 13 వచ్చేసి మీకు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో వచ్చింది. ఇది 2K రెజల్యూషన్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తారు. సెరమిక్ గ్లాస్ ఉంటుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.82 ఇంచెస్, చాలా పెద్దగా ఉంటుంది. ఇదే డిస్ప్లే మీకు iQOO 13 లో కూడా ఉంటుంది. బట్ iQOO 13 వచ్చేసి మీకు ఫ్లాట్ ఎడ్జెస్ తో వస్తుంది. 6.82 ఇంచెస్ 144 Hz సపోర్ట్ చేసే ఫ్లాట్ 2K రెజల్యూషన్ డిస్ప్లే. ఈ ఫోన్ లో 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ లో మీకు డిస్ప్లేలో OnePlus చాలా బ్రైట్ గా ఉంటుంది. కానీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే కంటే నేను ఫ్లాట్ డిస్ప్లే ప్రిఫర్ చేస్తాను. మూవీ చూసినప్పుడు మల్టీ టచెస్ అవుతూ ఉంటాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లే కంటే మీకు గేమింగ్ లో ఫ్లాట్ డిస్ప్లే బాగా యూజ్ అవుతుంది అండ్ చాలా అక్యురేట్ గా పనిచేస్తుంది. 144 Hz సపోర్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్లీ iQOO చాలా స్మూత్ డిస్ప్లే అవుతుంది. పర్ఫార్మెన్స్ లో రెండిట్లో Snapdragon 8 Elite చిప్సెట్ ప్రొవైడ్ చేశారు కాబట్టి రెండు సేమ్ బెంచ్ మార్క్ స్కోర్ చేస్తాయి. రెండు సేమ్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తాయి. BGM అయితే మన ఇండియాలో 120 FPS లో సపోర్ట్ చేస్తుందని వీళ్ళైతే అడ్వర్టైజ్ కూడా చేస్తున్నారు. అండ్ రెండు మనకు LPDDR5X RAM అండ్ UFS 4.0 సపోర్ట్ చేస్తాయి. బేస్ మోడల్ మీకు 12GB RAM 256GB వేరియంట్ ఆఫర్ చేస్తున్నారు. బట్ iQOO 13 లో మీకు సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్సెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది ఓన్లీ BGM కాకుండా పెద్ద గేమ్స్ 144 FPS లో కూడా సపోర్ట్ చేస్తుంది. మంచి గేమింగ్ ఫీచర్స్ తో iQOO 13 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ లో RGB లైటింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొద్దిగా గేమింగ్ ఫీచర్స్ iQOO 13 లో ఎక్కువ ఉంటాయి. సో గేమింగ్ అయితే నేను డెఫినెట్లీ iQOO అయితే ప్రిఫర్ చేస్తాను. రెండిట్లో యూజ్ చేసిన 50 మెగాపిక్సెల్స్. బట్ ఇక్కడ పాయింట్ వచ్చేసి iQOO 13 లో మీకు Hasselblad డెవలప్ చేసిన కెమెరాస్ అయితే ఉన్నాయి. మెయిన్ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్. ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ మీకు iQOO 13 లో ఉండదు. ఓన్లీ టెలిఫోటో లెన్స్ మాత్రమే ఉంటుంది. ఈ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ తోనే మీరు 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తూ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ 8K రెజల్యూషన్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు. సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంది. 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. iQOO 13 లో కూడా మీకు 50 మెగాపిక్సెల్స్ అయితే ఉంటాయి. 2x టెలిఫోటో లెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా 8K ఫీచర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలో కూడా మీరు 4K వీడియోస్ అయితే తీసుకోవచ్చు. iQOO 13 మీకు 6150 mAh బ్యాటరీతో వస్తుంది. 120 వాట్స్ ఫ్లాష్ చార్జర్ బాక్సులు ఇస్తున్నారు. OnePlus 13 వచ్చేసి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 100 వాట్స్ ఫ్లాష్ చార్జర్ బాక్సులు ఇస్తారు. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒక హైలైట్ పాయింట్ వచ్చేసి ఈసారి రెండు మోడల్స్ మీకు IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్ చేస్తాయి. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి. స్టీరియో స్పీకర్స్, డాల్బీ కూడా సపోర్ట్ చేస్తాయి. బట్ పాయింట్ వచ్చేసి రెండు స్మార్ట్ ఫోన్స్ లో ఏది తీసుకోవాలి. OnePlus లో నాకు నచ్చిన మెయిన్ థింగ్ వచ్చేసి కెమెరా ఆప్టిమైజేషన్ చాలా బాగుంటుంది. iQOO తో కంపేర్ చేసినప్పటికీ వీడియోస్ చాలా బాగా వస్తాయి. బట్ సెల్ఫీలో కాదు. iQOO 13 వచ్చేసి చాలా మంచి కెమెరా ఫీచర్స్ తో వచ్చింది. బట్ OnePlus అంత కాదు. iQOO స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి మెయిన్ ప్రిఫరెన్స్ వచ్చేసి గేమింగ్ లో మీకు హైలైట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఫ్లాట్ డిస్ప్లే మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా సూపర్ గా అయితే ఉంటుంది. ఇప్పుడు రెండిట్లో ఏదో ఒక్కటే తీసుకోవాలంటే iQOO స్మార్ట్ ఫోన్ తీసుకోవడానికి నా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను. OnePlus 13 కూడా సూపర్ స్మార్ట్ ఫోన్, తక్కువ కాదు. బట్ iQOO 13 OnePlus 13 కంటే చాలా బెటర్ వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. అండ్ కొద్ది తక్కువ రేట్ లో తీసుకొస్తారు. ఇది నా ఒపీనియన్. నీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయి. వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయి.